ఓం నమః శివాయ. తండ్రి వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పంతంగి గ్రామం వాస్తవ్యులైన చంద్రశేఖర్ రెడ్డి, రజితా దంపతులు, వారి కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు స్వామి సన్నిధిని చేరుకున్నారు. వారి తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తులందరూ మహాశివునికి స్వయంగా అభిషేకం చేస్తుండగా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హరణః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమ శివార్పణమస్తు. అర్చకులు భక్తులందరినీ అక్షింతలతో దీవించారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగ. మానవతామూర్తులందరూ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఆ మహాశివుని దివ్యమైన ఆలయ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి ఆశ్రమ వ్యాన్లో వెళ్లారు. అక్కడ స్వయంగా ఇటుకలను అందించి వారి తండ్రి జ్ఞాపకాలను శాశ్వతం చేస్తూ ఆదిదేవుని ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్యశాలకు వెళ్ళి వారికి అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి గారైన కీర్తిశేషులు శాగ ప్రతాపరెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు కుమారుడు, కోడలు అయిన చంద్రశేఖర్ రెడ్డి, రజితాగారులు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తండ్రి జ్ఞాపకాలను ఒక దివ్యమైన స్ఫూర్తిగా మలచుకొని అనాథుల ఆకలి తీర్చిన సేవామూర్తి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు శాగ చంద్రశేఖర్ రెడ్డి, మాది పంతంగి గ్రామం. మా భార్య రజిత. మేము ఈరోజు మా నాన్నగారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ అమ్మా నాన్నల అనాథాశ్రమంకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి జ్ఞాపకార్థకంగా అనాథలకు మేము మా వంతుగా అన్నదాన సహాయం అందిద్దామని వచ్చాము. ఇక్కడ వాళ్ళు చాలా సంతోషంగా, సాదరంగా ఆహ్వానించడం జరిగింది. మేము పుణ్యలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని అక్కడ మాకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తదనంతరం మా నాన్నగారికి నివాళులు అర్పించి అనాథలకు అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ 600 మందికి పైగా అనాథలు ఉన్నారని తెలిసింది. వారికి ఎల్లవేళలా ఆ భగవంతుని కృపా కటాక్షం ఉండి అనాథలను అందరూ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. కుటుంబమంటూ లేక మానసికంగా కుమిలిపోయి అర్ధాయుష్యుతో కాలం చేస్తున్న ఎందరో అనాథులకు ఆశ్రయమిచ్చి ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతో
దాతల సాయంతో 600 మంది కొత్త జీవితాన్ని పొంది ప్రశాంతంగా జీవిస్తున్నారు. నిర్భాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.